ఇప్పుడు ఆర్ కృష్ణ అన్న ఈ బీసీ కులగణతంతో చల్లబడ్డా లేదంటే బీసీ బిల్లు కూడా కావాలని చెప్పి పోరాటం చేస్తాడు. బీసీ బిల్లు కావాలని పోరాడుతున్న ఎజెండాల ప్రధాన అంశం అది కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒప్పుకుంటుందని ఆశ ఉన్నాడు. కేంద్రం బీసీ బిల్లు, చట్టసభలు, రిజర్వేషన్లు, జనాభా లెక్కలు ఇస్తే ఇది ఒక పునాది, దానికి తప్పనిసరి బీసీ బిల్లు వస్తుంది, పాస్ అవుతుంది. అంటే కులగణన అంశాన్ని బీజేపీ లేవనెత్తింది. కులగణన చేయబోతుంది బీజేపీ అని మొత్తం కూడా ఆర్ కృష్ణ తెలంగాణ వ్యాప్తంగా ప్రచారం చేయబోతున్నాడా? మొత్తం భుజాలు మా డిమాండ్ ఒప్పుకున్నప్పుడు తప్పనిసరి చేస్తాం దాన్ని ప్రచారం. ఏం చెప్తారు? కాదు, బీసీలు అందరూ చేస్తారు. ఎందుకంటే బీసీలకు గొప్ప గుణం ఉంది, మేలు చూసుకోవడానికి సపోర్ట్ చేయడం. మేలు చూస్తుండి ఇన్ని రోజులు మేము రోడ్ల మీద తిరిగి గొంతెత్తి ఉద్యమాలు చేస్తున్నాము, చేతులెత్తి ఉద్యమాలు చేస్తున్నాము. ఈరోజు ఎందుకు సపోర్ట్ చేయం? మనం చేసాడు కాబట్టి ఇంకా చాలా పనులు కూడా ఉన్నాయి. బీసీ బిల్లు ఏం చెప్తారు ఫైనల్గా? బీసీ బిల్లు ఉన్నది. బీసీలకు కేంద్రంలో మంత్రిత్వ శాఖ కావాలి. అదేవిధంగా విద్యార్థులు చదువుకోవడానికి హాస్టళ్ళు, గురుకులాలు, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ స్కీము దేశమంతటా పెట్టాలి. ఇవన్నీ డిమాండ్ ఉన్నాయి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు, హైయర్ జ్యుడిషియల్లో రిజర్వేషన్లు, జనాభా ప్రకారం రిజర్వేషన్ల పెంపు, వీటన్నింటి మీద కూడా ఉంటుంది. బీజేపీ ప్రభుత్వం తప్పనిసరి చేస్తుందని ఆశ ఉంది.